ఈరోజు మనం ఒక చైనీస్ బిర్యానీ ఇండియన్ స్టైల్లో చేయబోతున్నాము. యాక్చువల్లీ అయితే మన ఫ్రైడ్ రైస్ లాగే ఉండదు, చాలా టేస్టీగా ఉండే ఒక డిష్ ఇది. అలాగే ఓవర్గా మసాలా ఏం లేకుండా చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ ఫ్రై అయినప్పుడు 300 గ్రామ్ దాకా చికెన్ వేసుకోవాలి. విత్ బోనే తీసుకున్నాను, బోన్లెస్ అయితే అలాగే తీసుకోవచ్చు. మధ్యలో కలుపుతా కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కారంగా ఉండే ఒక మిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మనం వేరే ఏం కారం వాడట్లేదు అందుకని. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టాను, అవి వేసుకోవాలి. కొంచెం క్యాబేజ్, అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ఒక మీడియం సైజు, ఒక క్యారెట్ని స్లైస్ చేసి పెట్టాను. అన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరి చిన్న ముక్కలుగా కాదు. అలాగే కొంచెం గ్రీన్ బీన్స్ ఇవి ముందుగా వేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ కట్ చేసి పెట్టాను, అది ఇప్పుడు వేసుకోవట్లేదు. దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉడకబెట్టాలి. ఒక 75% దాకా ఉడికితే చాలు, ఓవర్గా ఉడికిపోకూడదు. ఇలా అయితే చాలు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన క్యాప్సికం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యాప్సికం ఓవర్గా ఉడికిపోకూడదు, అందుకనే మనం లాస్ట్లో వేస్తున్నాము. ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా సోయా సాస్ కూడా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన బాస్మతి రైస్ని దాంట్లోకి వేసుకోవాలి. ఇది ఒక 80% కంటే ఎక్కువ ఉడికిపోకూడదు. అలాగే రైస్ ఉడకబెట్టి కొంచెం చల్లారిన తర్వాతే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది, పొడి పొడిగా అయిపోతే అస్సలు బాగుండదు. అందుకని కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది జాగ్రత్తగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్ని చోట్ల కలిసేటట్టు మిక్స్ చేసేసుకోండి. రైస్లో ఆల్రెడీ ఉప్పు కూడా వేసి ఉడకబెడుతున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ సరిపోయిద్ది. సింపుల్గా ఉండే చైనీస్ బిర్యానీ ఇండియన్ స్టైల్ రెడీ అయిపోయింది. ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. దానికి సైడ్ డిష్గా మనం ఆనియన్ సాలడ్ చేసాం కదా, అది కూడా పెడుతున్నాము. అది సల్లాస్ అంటారు. మనం ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాము, చూడని వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. అందరు ఇలాగే కూడా ఒక్కసారి ట్రై చేసి చూసుకోండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.